సిద్ధమాయే రేవంతన్నా. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు. పిల్లల నవ్వుల్లో దేవుడున్నాడు. పిల్లలు ఎంత ఆనందంగా మీ ముఖాలు నవ్వులతో విరబోస్తున్నాయంటే మలిన రహితంగా స్వర్గం నుంచి భగవంతుడు విసిరేసిన పువ్వులే ఈ పిల్లల నవ్వులు. అందుకే పిల్లల కోసం, భవిష్యత్ తెలంగాణ కోసం, భవిష్యత్ భారతం కోసం, భవిష్యత్ ప్రపంచం కోసం విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చేందుకు ఆనరబుల్ సీఎం గారు అంటారు, ఈ విద్యారంగం ఒక ముఖ్యమంత్రిగా ఎంత కీలకమైన, సున్నితమైన, సంక్లిష్టమైన బాధ్యతలు ఉంటాయో మనకు తెలుసు. అలాంటి ఆనరబుల్ సీఎం గారు విద్యాశాఖను తాను స్వయంగా పర్యవేక్షిస్తూ మరి ఈరోజు కొత్త వెలుగులు అందిస్తున్నారు. ఇప్పుడు వేలాదిగా వేంచేసిన విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల జిల్లాలు, మండలాల వారందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదామా? మన తెలంగాణ తల్లి పాట పాడుకుందామా? ఆరుట్ల ఆనందమయ ఆరంభం. ముఖ్యమంత్రి గారు అంటారు, మట్టిలో మాణిక్యాలకు మెరుగులద్దే ఈ టీపీఎస్ నా మానస పుత్రిక అన్నారు. వారికి ఈ వేదిక చేతులెత్తి నమస్కరిస్తూ ఇప్పుడు అందరం కలిసి తెలంగాణ గీతాన్ని పాడదాం. తెలంగాణ తల్లికి నమస్కరిద్దాం. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం. జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు బెంగళూరులో అయినా ఢిల్లీలో అయినా జాతీయ వేదిక ఏదైనా తెలంగాణ విద్యా విధానాన్ని ముందుంచి మాట్లాడి మన తెలంగాణ పిల్లలకు ఒక అద్భుతమైన ఆశీస్సులు అందిస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. నాణ్యమైన విద్యా సంరంభం ఆరుట్ల టీపీఎస్ ఆరంభం. విద్యా వెలుగుల తెలంగాణ, అభివృద్ధి జిలుగుల భారతదేశం తెలంగాణ నినాదం కాదు, తెలంగాణ విధానం అని సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ నవీన్ నికోలస్ గారు, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, వారు స్వాగతం పలుకుతారు. A very good morning to Honorable Chief Minister, sir, Honorable IT Minister, Honorable MPs, Honorable MLAs, Senior Public Representatives, Chief Whip and Whips of the Government, Senior Public Representatives, distinguished guests, Murli sir, beloved teachers, parents, students, all my colleagues, students of Arutla and students from all the different schools of the state, print and electronic media, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మరొకసారి డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున స్వాగతం. Today is a red letter day in the history of school education department because two important programs have been launched by Honorable CM sir today. ఒకటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ విత్ మిల్క్, ఈరోజు అఫీషియలీ హానరబుల్ సీఎం గారి ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సెకండ్ ప్రోగ్రామ్ ఈజ్ ఫార్మల్ ఇనాగ్రేషన్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్. సో ఈ రెండు ముఖ్య ప్రోగ్రామ్స్ ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ కావడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ కోసము గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ approved BE of 720 crores and for Telangana public schools also government has already approved a BE of 500 crores. In the last 2 years under the dynamic leadership of Honorable Chief Minister sir, lot of new programs have been taken up in school education department. 120 KGBVs have been upgraded as up to 12th and 11th class and 93 KGBVs have been converted as Young India Institute of Excellence, wherein we are giving coaching for IIT, NEET, MSET and all other programs. And this year we have our first student from KGBV who has become an IITian. She is about to get a seat in IIT. And the government is spending 1,000 crores for improving of infrastructure in the Cure region. Recently, mana CM gar chetla meeduga Cure area lo anni schools lo ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, క్లాస్ రూమ్స్ పెంచడం, ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఎల్బీ స్టేడియంలో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఒక 4,000 ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా గత 2 సంవత్సరాలు